కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మారుమోగాయి. కార్తీక దీపకాంతులతో ఆలయాలు నూతన శోభను సంతరించుకున్నాయి. మిర్యాలగూడ పట్టణంలోని చైతన్యనగర్లో గల బోటింగ్ పార్క్ శ్రీ 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 ఉమా మహేశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. తెల్లవారుజాము నుండే భక్తులు ఆలయానికి పోటెత్తారు. ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించి పూజలు నిర్వహించారు. క్యూలైన్లో పెద్ద ఎత్తున బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. కోరిన కోరికలు నెరవేరాలని ఉమామహేశ్వరుని వేడుకున్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించి తమ భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. కార్తీక దీపకాంతులతో ఆలయం దేదీప్యమానంగా వెలిగిపోయింది. ఆలయానికి ఏటేటా భక్తుల తాకిడి పెరుగుతూ వస్తుంది. దినదినాభివృద్ధి చెందుతూ వస్తున్న ఆలయానికి భక్తులు సుదూర ప్రాంతాల నుండి సైతం వచ్చి ఉమామహేశ్వరుని కృపకు పాత్రులవుతున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయ కమిటీ వారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసి కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. वीरभद्राय अग्निनेत्राय घोरसंहारः सकललोकाय सर्वभूताय सत्यसाक्षात्करः शम्भो शम्भो शङ्कर ॐ शिवोऽहं ॐ शिवोऽहं रुद्रनामं भजेऽहं भजेऽहं हर 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 महादेव नमः सोमाय च रुद्राय च नमस्ताम्राय च अरुणाय च नमः संगाय च पशुपतये च नमः उग्राय च भीमाय च नमो अग्रे वधाय च दूरे वधाय च नमो हन्त्रे च हनीयसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमः साराय नमः संभवे च मयो भवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च ब्रह्मांड कोटि अखिल परिपालना पूरणा जगत् कारणा सत्य देव देव प्रिया वेद वेदार्थ सारा यज्ञ यज्ञोमया निश्चला दुष्ट निग्रह सप्तलोक संरक्षणा सोम सूर्य अग्निलोचना श्वेत ऋषभ वाहना शूलपाणि भुजग भूषणा त्रिपुरनाश रक्षणा व्योमकेश महासेन जनक पंचवक्त्र परशुहस्त नमः ॐ शिवोऽहं ॐ शिवोऽहं रुद्रनामं भजेऽहं भजेऽहं ॐ शिवोऽहं ॐ शिवोऽहं रुद्रनामं भजेऽहं 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 कालत्रिकालनेत्र त्रिनेत्र शूलत्रिशूलगात्रम् सत्यप्रभाव दिव्य प्रकाश मंत्र स्वरूप मात्रम्
निष्प्रपञ्चादि निष्कळङ्कोऽहं निजपूर्णबोधहं हम लोग हमारा टीम हैदराबाद से आए, बहुत दिनों से मंदिर के बारे में सुने थे। आज भगवान का हुक्म हुआ तो आज कार्तिक पूर्णिमा के दिन आज हम लोगों को इतना अच्छा अवसर मिला दर्शन करने का और बहुत आनंद आया हमको दर्शन करने। ओम नमः शिवाय। శ్రీ ఉమామహేశ్వర స్వామి కోటనగర్ కాలనీ గారి కూడా ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా కొత్తగోటి సభ్యులు చాలా పెద్ద సంఖ్యలో వచ్చారు. వారికి తగిన ఏర్పాటు ఇక్కడ చేయడం జరిగింది. మా కమిటీ అందరి సహాయ సహకారాలతో మరియు ప్రజలు కూడా పోలీసు వారు వారి సహకారంతో కూడా ఈ కార్యక్రమాన్ని మేము విజయవంతంగా మధ్యాహ్నం వరకు పూర్తి చేశాము. ఈరోజు సాయంత్రం 7 గంటలకు మనకు ప్రత్యేకమైన దీపదర్శనం చేయడంలో కావున అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాలని మనం ఓం నమః శివాయ. శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయం సెకండ్ నగర్ మిర్యాలగూడ. ఇక్కడ మన దేవాలయంలో పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఈరోజు పవిత్ర కార్తీక పౌర్ణమి రోజు ఇచ్చేసినటువంటి అశేష భక్తావళికి మేము దేవాలయ కమిటీ తరఫున శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాము. విశాలమైనటువంటి ప్రాంగణంలో ధాన్యాలు ఏర్పాటు చేసి ఆడపిల్లలు ఆ భక్తులు అందరూ కూడా మహిళా భక్తులు అందరూ కూడా కూర్చొని ప్రశాంతంగా దీపాలు వెలిగించుకోవడానికి అన్ని రకాలుగా ఏర్పాటు చేసి వారి యొక్క నిర్మాణం అవన్నీ చేసుకొని మా యొక్క దేవాలయ సన్నిధిలో మనం ప్రతి సంవత్సరం ఏదైతే ఉన్నదో విజయదశమి పండుగ అమ్మవారి పండుగ కావచ్చు, గణేష్ మహారాజ్ యొక్క వినాయక చవితి నవరాత్రులు కావచ్చు, మరి ఈరోజు కార్తీక పౌర్ణమికి సంబంధించి కార్తీక పౌర్ణమి పర్వదినం పుణ్యదినానికి పుష్కరించి సుమారు దాదాపు 60,000 మంది దాకా చేసినారు. ఉదయం తెల్లారుజామున 2 గంటల నుండి 9:30 గంటల వరకు భక్తుల పోటెక్కి మేము కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో కూడా చాలా చక్కగా భక్తులు మాకు సహకరించి మరి చక్కటి దర్శనాన్ని ఆపుతున్నారు. ఆ శివయ్య దేవదేవుడి యొక్క మహత్యంతో ఇదంతా జరిగిందని ముందు కూడా ఈ విధంగా దేవాలయానికి వచ్చేసి స్వామివారికి పాత్రలు కావాలని కోరుతూ ఓం నమః శివాయ. శివాయ. శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయం చైతన్య నగర్ వెంకటేశ్వర కాలనీ నందు ఈరోజు కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి ప్రత్యేకమైనటువంటి ఈరోజు ఇక్కడ కమిటీ సభ్యులందరూ కూడా మరి భక్తజన కోటికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి భారీ గేట్లు కానివ్వండి, వాటర్ కానివ్వండి, వారు దీపాలు వెలిగించుకోవడానికి పట్టాలు కానివ్వండి, అనేకమైనటువంటి భక్తులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు చేసుకోవడానికి మన కమిటీ వాళ్ళందరూ వారికి ఏర్పాటు చేయడం జరిగింది. మరి మిర్యాలగూడ పట్టణమే కాకుండా మరి చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా అధిక సంఖ్యలో వచ్చి ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు ప్రత్యేకమైన దర్శనం చేసుకొని వారి ఆ కోరికలు కూడా విజయంగా జరగాలని చెప్పేసి మరి కోరుకున్నారు. మరి అదేవిధంగా మరి ఈరోజు కార్తీక పౌర్ణానికి మరి ప్రసాద దాతలు ఎంతోమంది ముందుకు రావడం జరిగింది. మరి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మరి ద్వారబంధాలకు ఇత్తడి తొడుగుకి మనకు దాతలుగా ముందుకు వచ్చినటువంటి వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మిర్యాలగూడ పట్టణ ప్రజలందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఓం నమః శివాయ. అంగరంగ వైభవంగా కార్తీక మాస ఉత్సవాన్ని ఏర్పాటు చేశాము. బార్కేడ్లు, లైటింగ్లు, పట్టాలు, చెరువులో దీపోత్సవానికి సాయంత్రం కూడా మంచిగా చెరువులో దీపాలు పెట్టుకొని చెరువులో శుభ కార్తీక దీపం అవపడుతుంది 3 సార్లు. దాన్ని కూడా వచ్చేసి చూడగలరు సాయంత్రం భక్తులు. అందులో గుడికి ఇత్తడి తోడు కోసము దాతలని సహకరించాలని కోరుకుంటూ భక్తులకి ఓం నమః శివాయ. ఉమామహేశ్వర స్వామి దేవాలయం శివాలయం అంటే ఈ ప్రాంతం మొత్తం శివమయమైపోతుందనే ఉద్దేశంతో భక్తులు రావడమా లేకపోతే ఇక్కడి మహాత్మ్యమా మాకు తెలియదు, కానీ మా జన్మ ధన్యమైంది అనిపిస్తూ ఉంది. ఎందుకంటే 2013లో స్వయంభూగా వెలిశాడు ఆ స్వామి. మమ్మల్ని అందరినీ
కూడగట్టుకొని ఆ గుడి నిర్మాణం చేయించుకున్నాడు. సంవత్సరం దేదీప్యమానంగా అంగరంగ వైభవంగా కైలాసగిరి గోశాల ఇంకా ఎన్నో నిర్మాణాలు చేయించుకుంటారు. ఈరోజు భక్తజన కోటి చూస్తూ ఉంటే మా జన్మ ధన్యమైంది అనిపిస్తూ ఉంది. ఇంత సేవ చేయించుకున్న దేవదేవుడికి కమిటీ అందరి తరపున దేవదేవుడికి ప్రత్యేక పాదాభివందనం తెలియజేస్తూ ఉన్నాం. మా జన్మ ధన్యమైంది స్వామి, జన్మ ధన్యమైంది స్వామి అని చెప్పుకోవడం జరిగింది. ఈరోజు మాత్రం అంతమంది రావడం జరిగింది. అంతమందికి సేవలు అందించిన భాగ్యం మాకు కల్పించిన ఆ దేవదేవుడికి ఇంకొకసారి ధన్యోష్మి. అదేవిధంగా దాతలందరూ కూడా ఎంతోమంది ముందుకొచ్చి నిర్మాణమే కాదు ప్రతి సంవత్సరం నేను చేయబోయే అభివృద్ధిలో భాగస్వాములు అవుతూ ఉన్నాం. వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రసాద పంపిణీకి దాతలుగా ముందుకు వస్తూ ఉన్నారు. వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అన్ని రకాలుగా ఈ యొక్క ప్రాంతం మొత్తం పొగమయమైపోయింది. కార్తీక దీపోత్సవాలతోటి మబ్బులు కమ్మేసినట్టుగా తయారైంది అనంటే ఎంతమంది ఎన్ని వేల మంది వెలిగించుకోవడానికి ప్లేసు సరిపోలేదు. పట్టాలు వెంటనే పట్టాలు వేస్తూ మళ్ళీ వెలిగించడం జరుగుతూ ఉంది. ఈ ప్రాంతం మొత్తం దగ్గర ఒక 10 ఎకరాలైనా సరిపోని విధంగా అంతమంది దీపారాధన చేసుకోవడం జరిగింది. కార్తీక దీపోత్సవం చేసుకోవడం జరిగింది. వారందరికీ సేవలు అందించడానికి ఎంతోమందిని దగ్గర వాలంటీర్లను కానీ పోలీసు వారిని కానీ ఇంకా అదేవిధంగా కూలీలను కానీ పెట్టి ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం చేశాము. దానికి గాను ఆ దేవదేవుడు అనుగ్రహం వల్లనే జరిగింది తప్ప మా ప్రమేయం ఏమీ లేదు అని చెప్పేసి తెలియజేస్తూ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేయడమే కాదు, ఈ ప్రతి సంవత్సరం మేము ఇది చేసేదానికి స్పందించాలి. రేపు శివరాత్రికి కూడా స్పందించండి. ఇట్లాంటి ఇంకా ఎన్నో సేవలు చేయడానికి మాకు శక్తిని ఇవ్వడానికి ఆ శక్తిని మీ యొక్క దాతృత్వమే తప్ప వేరే ఏమీ లేదు అని చెప్పేసి దాతృత్వంతో మాకు ఎనర్జీ వస్తుంది. దాని ద్వారా మీకు ఎన్ని సేవలు చేయడానికైనా మేము కింద ఉంటామని చెప్పేసి దాతృత్వం వైపు మళ్ళవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను.